నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రాజకీయ పార్టీ అనేటువంటి వాదనతోని స్వాతంత్ర ఉద్యమంలో కూడా స్వాతంత్ర అనంతరము అదే వాదనతోని భారతదేశంలో ఒక రాజకీయ పార్టీగా సుస్థిరంగా తన యొక్క రాజకీయాలను నెలకొల్పడం కోసం సుదీర్ఘంగా అది పనిచేస్తున్నటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఒకసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి సంకల్పంతోని మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా సామాజిక న్యాయాన్ని కల్పించడం కోసమే కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందనేటువంటి స్లోగన్‌తోని ఎన్నికల ప్రచారంలోకెళ్ళడం, ప్రజలు అనేక అంశాలను ఆధారం చేసుకొని బహుశా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మాట మనందరికీ తెలుసు. ఇవాళ 18వ తారీఖు మూడో నెల 2025లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత బీసీ జనాభాకు తగ్గట్టు విద్యా, ఉద్యోగ రంగాలలో అట్లాగే స్థానిక సంస్థలకు పరిమితమై రిజర్వేషన్లను పెంచాలనే ఆలోచన చేస్తున్నామని, దానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైనటువంటి కొంత ప్రక్రియను కూడా గత సంవత్సరం నవంబరు మాసంలో ప్రారంభం చేసింది. గత సంవత్సరం అంటే 2024 నవంబర్ మాసంలో నాగేశ్వరరావు గారు అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జితోని ఆ డెడికేషన్ కమిషన్ కూడా ఎయడం జరిగింది. ఆ డెడికేషన్ కమిషన్ ఏసి దేశంలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పెంచడానికి కావాల్సినటువంటి చట్టపరమైన మరియు నైతికపరమైనటువంటి అన్ని అవకాశాలను అధ్యయనం చేసినట్టు కూడా వారు తెలపడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మార్చి 18వ తారీఖు నాడు అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచడానికి ఉభయ సభల్లో దాన్ని ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా గవర్నర్ చేత దాన్ని ఆమోదింపజేసి ఈ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా భారత రాజ్యాంగం ప్రకారం ప్రధానంగా 1992లో ఇందిరా సహాని అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక కేసు, ఆ కేసు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటంటే, భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు అంటే కాన్స్టిట్యూషనల్‌గా ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క విద్యా, ఉద్యోగ రంగాలలో వాళ్ళు నిజంగానే వెనుకబడి ఉంటే వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెంచడం కోసము ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించినప్పుడు రిజర్వేషన్‌ల రూపంలో దేశంలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థలో మెరిట్‌కు ఇబ్బంది కాకుండా అంటే పరిపాలన వ్యవస్థలో ఒక విలక్షణమైన లక్షణంగా ఉండేటువంటి మెరిట్‌కు ఇబ్బంది కాకుండా రిజర్వేషన్‌లు కల్పించవచ్చు అనేటువంటి వాదన చేస్తూ మొత్తంగా 100% ఉన్నటువంటి అవకాశాల్లో 50% కంటే ఎక్కువ మొత్తంలో రిజర్వేషన్‌లు కల్పించడానికి లేదు అని చెప్పేసి ఆ ఇందిరా సహాని కేసు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపి గవర్నర్ ద్వారా అది కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంటుకు లేదా రాష్ట్రపతికి ఆర్టికల్ 31 క్లాజ్ సి ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కూడా అది పొందాలి. అంతేకాకుండా ఇవాళ రిజర్వేషన్లు ఒకవేళ తెలంగాణకు మనం చూస్తే తెలంగాణలో 42% ప్రతిపాదిత రిజర్వేషన్లు 42% బీసీలకు, అట్లాగే 15% ఎస్సీలకు, అట్లాగే 10% ఎస్టీలకు. ఈ మొత్తం కలిపితే దాదాపు ఎంత శాతం అవుతుంది? 67% అవుతుంది. ఇందిరా సహాని కేసు సందర్భంగా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము 50% కంటే రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ 50% కంటే రిజర్వేషన్లను పెంచవలసిన అనివార్యత ఉంది అని దాని యొక్క కారణాలు ప్రధానంగా విద్యా, ఉద్యోగ రంగాలలో ఏదైనా ఒక సామాజిక వర్గం లేదా కొన్ని సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యము
ఆ జనాభాకు తగ్గట్టు లేదా వాళ్ళ యొక్క సంక్షేమంలో భాగంగా వాళ్ళకు రావాల్సిన ప్రాతినిధ్యం రాలేదు అనేటువంటి దాన్ని స్టాటిస్టికల్‌గా లెక్కల ప్రకారము దాన్ని నిరూపించవలసినటువంటి అవసరం ఉంటది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% ప్రతిపాదిస్తుందో, రేపు అది కేంద్ర ప్రభుత్వం గూడా ఆమోదించాలనంటే, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆ ఆమోదన సాధారణ మెజారిటీతో కాకుండా 2/3 మెజారిటీతోని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే పార్లమెంట్‌లో అటు లోక్‌సభలో మరియు రాజ్యసభలో 2/3 మెజారిటీతోని అక్కడ సభ ఆమోదం పొందవలసిన అవసరం ఉంటది. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా కూడా నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్‌లకు సంబంధించినటువంటి అసలు జనాభా ఎంత? ఆ జనాభాలో 42% ప్రజలు నిజంగానే సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగ రంగాలలో వాళ్ళ ప్రాతినిధ్యం లేదా? లేదని నిరూపించడానికి కావాల్సినటువంటి లెక్కలేమన్నా ఉన్నాయా? అంటే శాస్త్రీయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా భారత ప్రభుత్వము నిర్దేశించినటువంటి నియమాల ప్రకారము, నిబంధనల ప్రకారము తెలంగాణలో ఉన్నటువంటి బీసీల జనాభాలో 42% ప్రజలు బీదరికంలో ఉన్నారా? ఆర్థికంగా వెనుకబడి ఉన్నారా? లేదా సామాజికంగా ఏమైనా వివక్షకు గురైతున్నారా? ఇవన్నీ కాకుండా విద్యా, ఉద్యోగ రంగాలలో వాళ్ళకు నిజంగానే 42% వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదా? ఇట్లాంటి ప్రశ్నలన్నిటి కూడా చట్టబద్ధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక స్వరూపానికి అనుగుణంగా వీటన్నిటిని కూడా నిరూపించడానికి కావాల్సినటువంటి ఆధారాలను ప్రభుత్వం చూపించవలసి వస్తది. సరే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం వాదన చేస్తుంది? 75 సంవత్సరాలుగా భారతదేశంలో బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీలు వాళ్ళు వాళ్ళ యొక్క జనాభాకు తగ్గట్టు విద్యా, ఉద్యోగ రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం ఉండట్లేదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక సామాజిక ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరిగినాయి. దానికి మండల్ ఉద్యమమే ఒక పెద్ద ఉదాహరణ. అట్లాగే ఆయా రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలకు పరిమితమయ్యి కూడా చైతన్యం వచ్చినటువంటి బీసీ సమూహాలు ఉద్యమాలు నిర్మిస్తున్నమాట వాస్తవం. అట్లా తెలంగాణలో కూడా బీసీ సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యము రాజకీయ రంగంలో గాని, ముఖ్యంగా లోకల్ బాడీకి సంబంధించి అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అంటే జిల్లా పరిషత్ చైర్మన్ లేదా చైర్పర్సన్ వరకు కూడా ఈ బిల్లు ప్రతిపాదిత బిల్లులో రాజ్యాంగ అవకాశాలు రాజకీయ అవకాశాలను కూడా 42% బీసీలకు కేటాయిస్తామని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. కానీ వాస్తవానికి ఇవాళ నిజంగానే బీసీల యొక్క 42% రిజర్వేషన్లను ఈ రాష్ట్రంలో అమలుపరచడానికి అవకాశం ఉందా అని చూస్తే, ఇప్పుడున్నటువంటి రాజకీయాల యొక్క వాస్తవిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చూస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇవి 2 ప్రాక్టికల్‌గా చూసినప్పుడు 2 కూడా ఒకే సిద్ధాంతానికి సంబంధించింది కాదు. 2 వేరు వేరు పార్టీలు. దేశాన్ని పరిపాలించాలని 2 పోటీ పడుతున్నటువంటి 2 జాతీయ పార్టీలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి అంశాన్ని రాజకీయ దృష్టిలో చూసినా కూడా బీజేపీ దాన్ని ఆమోదం వైపు దాన్ని అసలు ఆ బిల్లును పార్లమెంట్‌లో చర్చ వైపు తీసుకెళ్తాదనేటువంటి అనుమానం ఒకటుంది. ఒకవేళ తెలంగాణలో రాబోయే కాలంలో అధికారాన్ని చేపట్టాలనేటువంటి ఇంట్రెస్ట్‌తోని బీజేపీ ఉంది కాబట్టి, దక్షిణ భారతదేశంలో బీజేపీ తన రాజకీయ అస్తిత్వాన్ని నెలకొల్పాలనేటువంటి ఒక తీవ్రమైన ప్రయత్నం గత 5, 6 సంవత్సరాలుగా చేస్తుంది కాబట్టి, తెలంగాణను రాబోయేటువంటి ఎన్నికలలో ఒక రాజకీయ క్షేత్రంగా అది ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలలో ప్రధానంగా కొన్ని సామాజిక వర్గాలు ఇప్పటికే బీజేపీ యొక్క ఓట్ బ్యాంక్‌గా మారేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి, అట్లాంటి బలమైనటువంటి బీసీ కమ్యూనిటీస్‌ని బీజేపీ వైపు మరింత తీసుకురావడం కోసము ఒకవేళ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ గనక ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 42% రిజర్వేషన్‌లను పార్లమెంట్‌లో చర్చకు పెట్టి ఆ చర్చలో కూడా రాజకీయ లబ్ధి కోసం ఒకవేళ బీజేపీ 2/3 మెజారిటీతోని గనక ఆ చట్టాన్ని తీసుకొస్తే లేదా ఆర్టికల్ 31 క్లాస్ 3 ప్రకారము 2/3 మెజారిటీతోని ఆమోదం పొందించి రాష్ట్రపతి చేత ఆమోద ముద్ర వేసినప్పటికీ తప్పకుండా ఇంకొక రెండో పరిణామాన్ని అది జరగదని అనుకోవడానికి లేదు ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు. తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు లేదా
దేశంలో ఉన్నటువంటి ఏ ఇండియన్ సిటిజన్ అయినా తెలంగాణ ప్రభుత్వం కల్పించినటువంటి 42% రిజర్వేషన్‌లని కోర్టు ద్వారా కోర్టుకెళ్ళి దాన్ని ఆపడానికి గూడా ఒక ప్రయత్నం చేసేటువంటి ప్రాక్టికల్ అంశం గూడా మన ముందు రాబోతుంది. ఒకవేళ పార్లమెంట్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రణాళికను అది ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడతదనైతే నేను అనుకోవట్లేదు. రాజకీయ అవసరాల కోసం ఒకవేళ బీజేపీ పార్టీ పెట్టినా, ఒకవేళ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును పాస్ చేస్తే ఏమన్నది? కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము 2/3 మెజారిటీతోని ఈ చట్టాన్ని ఆమోదింపజేసి, ఆర్టికల్ 31 క్లాస్ 3 ప్రకారం దాన్ని రాష్ట్రపతి చేత ఆమోదం పొందించి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో కూడా దీనికి సంబంధించిన వివరాలు పొందుపరచాలి. రాజ్యాంగంలో ఎందుకు 9వ షెడ్యూల్ వచ్చింది అనేది కూడా ఒక అంశం. అంటే ప్రారంభ దశలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా భూ సంస్కరణలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు, అప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జమీందారులు, జాగీర్దారులు, ఈ భూస్వాములంతా గూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని సాంకేతిక పరమైన అంశాలను వాడుకొని, నిరంతరము కోర్టులిచ్చేటువంటి తీర్పును లేదా ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ఈ భూ సంస్కరణలకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు స్టేస్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కాలంలో ప్రారంభ దశలో మళ్ళీ ఒక రాజ్యాంగానికి ఒక సవరణ చేసి 9వ షెడ్యూల్‌ని చేర్చి, ఆ 9వ షెడ్యూల్‌లో ఏ చట్టానికి సంబంధించిన వివరాలైతే మనం పొందుపరుస్తామో, అది రాజ్యాంగ సమీక్షకు వీలు లేదు. లేదా ఎట్లాంటి కోర్ట్ గాని, హైకోర్ట్స్ గాని, సుప్రీం కోర్ట్ గాని వాటి మీద మళ్ళీ సమీక్ష చేయడానికి వీలు లేదనేటువంటి ఒక నిబంధన పెట్టుకోవడం జరిగింది. ఇవాళ తమిళనాడుకి సంబంధించినటువంటి విషయంలో కూడా 1960 ఆ ప్రాంతంలో అక్కడ 69% రిజర్వేషన్‌లు కల్పించి, ఆ కల్పించినటువంటి రిజర్వేషన్‌లను మళ్ళీ భవిష్యత్తులో తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు గాని, లేదా దేశవ్యాప్తంగా ఎవరు కూడా వాటిని క్వెషన్ జేయడానికి వీలు లేకుండా, రాజ్యాంగ సమీక్షకు దాన్ని తీసుకుపోవడానికి వీలు లేకుండా 9వ షెడ్యూల్‌లో చేర్చడం జరిగింది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆశిస్తున్నది, కోరుతున్నది ఏంటంటే, ఈ మొత్తం 42% రిజర్వేషన్‌లు బీసీలకు కేటాయించాలి. అందులో దానికి చట్టబద్ధత తీసుకొచ్చి, కేంద్రమే 9థ్ షెడ్యూల్‌లో పెట్టాలి రాజ్యాంగంలో అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరుగుతుంది. ఒకవేళ నేను ఇందాక ప్రస్తావించినట్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు దగ్గర కావడం కోసం ఈ ప్రయత్నం చేస్తే, మరి కాంగ్రెస్ పార్టీకే ఎందుకు బీసీల యొక్క మొత్తం ఓట్ బ్యాంక్‌ను వదిలేయాలి? మనం గూడా ఈ ప్రయత్నము మన చేతిలో అవకాశం ఉంది కదా! అని చెప్పేసి పార్లమెంట్‌లో 2/3 మెజారిటీతోని ప్రతిపాదించిన బిల్లుకు ఆమోదం తెలిపి, రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపి 9థ్ షెడ్యూల్‌లో చేర్చినప్పటికీ, రెండో పరిణామం ఏంటంటే అది కోర్ట్‌కెళితే సుప్రీం కోర్ట్ గాని, హైకోర్ట్ గాని వెళ్ళినప్పుడు కోర్ట్ బేసికల్‌గా ఏం చూస్తదంటే, కోర్ట్ ఎప్పుడైనా చట్టం యొక్క ప్రాతిపదిక ఎలా ఉంది? చట్టంలో ఉండేటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా చట్ట నిర్మాణం జరిగిందా లేదా? భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాలకు భిన్నంగా కాకుండా, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మౌలిక అంశాలకు దాటకుండా వాటి పరిధిలోనే చట్ట నిర్మాణం జరిగిందా లేదా అనేది తప్పకుండా న్యాయ సమీక్ష చేయవలసొస్తది. అప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వెంకటేశ్వరరావు గారి యొక్క డెడికేషన్ కమిషన్ ద్వారా సమాచారం తీసుకొని, వారి చేతనే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో గూడా బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించాలా? కల్పించకూడదా? వాళ్ళకి నిజంగా ప్రాతినిధ్యం తక్కువ ఉందా? లేదా? అనేది కూడా తననే చైర్మన్‌గా పెట్టి, ఆ మొత్తం ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్‌ని బట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసింది. రేపు హైకోర్ట్‌లో గాని, సుప్రీం కోర్ట్‌లో గాని వీటి మీద ఎవరైనా ప్రజావాజ్యం చేస్తే, ఇవాళ ప్రభుత్వం ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్ ఏంటనంటే, నిజంగా తెలంగాణలో బీసీల యొక్క జనాభా ఎంత? బీసీల యొక్క జనాభాను తెలంగాణలో మొన్న చేసినటువంటి లెక్కల ప్రకారము ఎంత ఉంది? దాదాపు 56.36% అని అన్నారు. మొత్తం తెలంగాణలో బీసీల జనాభా ఇంక్లూడింగ్ 10% ముస్లిం బీసీలు అనేటువంటి ఒక వాదన కూడా తీసుకొచ్చినారు. అది కూడా ఒక పెద్ద చట్టపరంగా, లీగల్‌గా అదొక పెద్ద డిబేటబుల్ అంశం. అయితే ఈ 56.36% ఉన్నటువంటి బీసీ జనాభాలో 42% బీసీ ప్రజలు ఇప్పటికీ విద్య, ఉద్యోగ మరియు స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రాతినిధ్య వ్యవహారాలలో నిజంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారా? ఉన్నారని చెప్పేసి నిరూపించడానికి కావాల్సినటువంటి అన్ని ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? లేదా? అనేది ఇదొక పెద్ద క్వెషన్ మార్క్. ఎందుకంటే ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో బిల్లు ప్రవేశపెట్టింది.
వాళ్ళ జనాభా 56%, దాదాపు 56.36% ఉందని చెప్పిండ్రు. దానిలో 42% రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన నివేదిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ నివేదికకు సంబంధించినటువంటి ఎలాంటి పూర్వపరాలను అంటే ఆ పూర్తి నివేదికను ప్రజాబాహుల్యంలోకి అది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. కాబట్టి ఇవాళ రేపు కోర్టులోకెళ్ళిన తర్వాత కోర్టులో గూడా ఈ అంశం నిలబడాలి అనంటే అటు న్యాయ సమీక్షకు నిలబడాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇందిరా సాహ్ని కేసు సందర్భంగా ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో, అది ఇందిరా సాహ్ని 92 తర్వాత ఈ దేశంలో కొన్ని వందల సార్లు సుప్రీంకోర్టు దృష్టికి కావచ్చు, అనేక సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ రిజర్వేషన్ల యొక్క పెంపు అటు మహారాష్ట్రలో కావచ్చు, ఇటు గుజరాత్‌లో కావచ్చు, ఏ రాష్ట్రం అని చెప్పిన తెలంగాణలో కావచ్చు, లేదంటే ఛత్తీస్‌గఢ్‌లో కావచ్చు, రాజస్థాన్‌లో గావచ్చు, ఇట్లా అనేక రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌లో గావచ్చు, దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్క నార్త్ ఈస్ట్ స్టేట్స్ తప్పించి, మిగతా బలమైన జనాభాను కలిగి ఉన్నటువంటి నార్త్ ఇండియా నుంచి గావచ్చు, సౌత్ ఇండియా నుంచి గావచ్చు, సెంట్రల్ ఇండియా నుంచి గావచ్చు, అన్ని రాష్ట్రాలు గూడా అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా మాకు ప్రత్యేకమైన అవకాశాలు కల్పించాలనేటువంటి బలమైన వాదన వినిపిస్తున్నటువంటి ఇట్లాంటి ఒక రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడు, మరి తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించడం అనేటువంటి ఒక ప్రక్రియను చేపట్టినప్పుడు, రేపు అటు కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు సహకరిస్తుంది? ఎందుకంటే అది 2/3 మెజారిటీతోని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం పొందాలి. అంతేగాకుండా రాష్ట్రపతి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మేడం అయినప్పటికీ, ద్రౌపది ముర్మురు రాష్ట్రపతిగా ఉన్నారు. వారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ, ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేయకుండా దాన్ని ఆమోదం తెలిపేటువంటి అవకాశం గూడా లేదు. ఇవన్నీ ఇదొక ప్రక్రియ. నిజంగానే బీజేపీ రాజకీయ అవకాశాల కోసం దాన్ని ఒకవేళ ఆమోదం తెలిపినా గూడా, న్యాయ సమీక్షకొచ్చేసరికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా స్టాటిస్టిక్స్‌ను ప్రాపర్‌గా కండక్ట్ చేసిందా లేదా అనేటువంటిది ఒక సమస్య. ఇవాళ రాష్ట్రంలో ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది. వాస్తవానికి ఆలోచిస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలామంది రాజకీయంగా కొంత యాక్టివ్‌గా ఉన్నటువంటి నాయకులు గావచ్చు, అట్లాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు గావచ్చు, లేదా సామాజిక కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు గూడా 2 వైరు వర్గాలుగా విడిపోయి, ఈ బీసీ జనగణన మీద గూడా చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు గాని, మిగతా కొంతమంది బీసీ మేధావులుగా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ గావచ్చు, లేదంటే సామాజిక కార్యకర్తలు గావచ్చు, లేదా పూర్వంలో చాలా అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, జడ్జిలు గూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి జనాభా లెక్కల యొక్క జనాభా లెక్కలే తప్పున్నాయి. రాష్ట్రంలో బీసీల జనాభా కేవలం ఎక్స్‌క్లూజివ్‌గా బీసీల జనాభానే. అంటే ముస్లింలు కాకుండా కేవలము హిందూ సామాజిక వర్గాలకు సంబంధించిన బీసీల జనాభానే దాదాపు 50% కంటే పైనుంటది. 56% ఉంటది. 52% ఉంటది. మళ్ళీ ముస్లింలను తీసుకొచ్చి 10% కలిపి ఓన్లీ కేవలం బీసీలు 42% అని చెప్పడమే తప్పు అని చెప్పేసి ఒక వాదన చేస్తున్నారు. కానీ ప్రధానంగా కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 2, 3 దశాబ్దాలుగా అటు భారతదేశంలో కావచ్చు, ముఖ్యంగా ఈ తెలుగు నేల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీసీ లేదా దళిత భోజన రాజకీయాలకు ఒక రకంగా ఒక సిద్ధాంతకర్తగా, ఒక వ్యూహకర్తగా చరిత్రను తర్వాత రాజకీయాలను దళిత భోజన కోణం నుంచి ఆవిష్కరిస్తున్నటువంటి ప్రొఫెసర్ కంచా ఐలయ్య లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, దాదాపు 75 సంవత్సరాల తర్వాత భారతదేశంలో దేశవ్యాప్తంగా ఒక ప్రయత్నం జరిగింది మండల్ ఉద్యమం వచ్చినప్పుడు. అప్పుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తే ఆ 50% ఉన్నదని తెలిసిన తర్వాత రిజర్వేషన్‌లు 27% మాత్రమే కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ జనాభా సేకరణ చేసింది, కులగణన చేసింది, జనగణన చేసింది. అందులో బీసీల యొక్క జనాభా 42% అని అంటుంది. లేదా మొత్తం ముస్లింలు, బీసీలతో కలుపుకుంటే దాదాపు 52% అంటుంది. 56% అంటుంది. అందులో బీసీలకు 42% రిజర్వేషన్‌లు ఇస్తుందనంటే, అంటే 29 ఇప్పుడు ప్రస్తుతానికి 29% ఉంది బీసీలకి. 29 నుంచి 42 వరకు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. దానికి ఆధారం ఏందంటే కులగణన లేదా జనగణన చేసింది. ఈ లెక్కలు తప్పని నిరూపించడానికి ప్రత్యామ్నాయ లెక్కలేమన్నా జరిగినాయా? వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 200
46 ప్రకారం వాస్తవానికి జనాభా సేకరణ, జనాభా లెక్కలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే తీయాలి. మరి బీసీ మేధావులుగా ప్రచారం పొందుతున్న వాళ్ళు, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మొత్తం జనగణన, అట్లాగే బీసీలకు సంబంధించిన జనగణన కూడా తప్పు చేసిందన్నప్పుడు, మరి బీజేపీని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇందులో ఏమైనా తప్పులుంటే బీజేపీ ద్వారా లెక్కలు చేయించి, ఇంకో ప్రత్యామ్నాయ లెక్కలు మన దగ్గర పెట్టుకొని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సేకరించినటువంటి జనాభా లెక్కలు తప్పు అనడానికి ఆస్కారం ఉంటది. తప్ప ఊరికే రాజకీయాల కోసం ఇలా మాట్లాడకూడదు అనేటువంటి వాదన కూడా ప్రొఫెసర్ కంచాయిల లాంటి వాళ్ళు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చూడాలి. మరి బీసీలకు కేటాయించినటువంటి 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ రంగాలలో, రాష్ట్రానికి పరిమితమైనటువంటి విద్యా, ఉద్యోగ రంగాలలో, అట్లాగే స్థానిక సంస్థలుగా పేరున్నటువంటి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని తావులలో బీసీలకు 42% రాజకీయ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వము చెప్తున్న మాట ఎంతవరకు పార్లమెంట్‌లో ఇది సక్సెస్ అయ్యి, అట్లాగే రేపు న్యాయ సమీక్షకు కూడా ఎవరైనా ఎళ్లితే అటు కోర్టులో కూడా నిలబడడానికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి లెక్కలు, తర్వాత వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా సేకరించి రేపు కోర్టులో తన వాదన వినిపించి గనక గెలిసి ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి రేవంత్ రెడ్డి తప్పకుండా ఎవరికి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన నిలబడ్డటువంటి ఒక సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం లేదా కల్పించడం కోసం నిలబడ్డటువంటి పార్టీగా చరిత్రలో తెలంగాణలో తెలంగాణ చరిత్రలో ఉండిపోయే అవకాశం ఉంది. లేక ఇవన్నీ ఏం జరగకుండా కేవలం ఇదొక రాజకీయ ప్రక్రియగా, రాజకీయ క్రీడగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ పెట్టిందని గనక రేపు సరైనటువంటి లెక్కలు చూయించకపోతే, అటు కోర్టులో కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అడిగితే సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా, లెక్కలు ఇవ్వకుండా కేవలం దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రము ఇప్పుడు బీసీల నుంచి వస్తున్నటువంటి సహకారము, మద్దతు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అది బీసీ యొక్క మద్దతును కూడా కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్లు అనేటువంటి అంశము అది ఎలా ఉందంటే ఒక రకంగా నల్లేరు మీన నడకలాగా కాకుండా ఒక పెద్ద రాజకీయ సమస్యగానే ముందుంది. బహుశా చూడాలి మరి రేపు జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో. మొత్తంగా బీసీలకు వాళ్ళ జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్‌లు, అవకాశాలు రావాలనేటువంటి సిద్ధాంతం అది ఇప్పటిది కాదు. గత కొంతకాలంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక మంది ఈ వాదన చేస్తున్నారు. మేమెంతో మాకంత వాటా అనేది ఒక సామాజిక న్యాయానికి భూమికగా ఉన్నప్పటికీ, కానీ చట్ట రూపంలో వచ్చేటువంటి వచ్చేసరికి ఈ రకాలైనటువంటి సాంకేతికమైనటువంటి సమస్యలుంటాయి. వీటిని అధిగమించి ఖచ్చితంగా బీజేపీ గాని, ఇటు కాంగ్రెస్ గాని గనుక సహకరిస్తే బీసీలకు 42% రిజర్వేషన్‌లు వచ్చేటువంటి అవకాశం ఉంటది. వచ్చిన తర్వాత తప్పకుండా ఇప్పుడున్నటువంటి రాజకీయ చిత్రపటం కూడా తెలంగాణలో మారేటువంటి అవకాశం. ఒక్కసారి అవకాశాలు వచ్చిన తర్వాత, విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశం వచ్చిన తర్వాత, అట్లాగే స్థానిక సంస్థలలో బీసీలకు 42% అవకాశాలు వచ్చిన తర్వాత రాబోయేటువంటి ఒక 10 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా తెలంగాణ యొక్క రాజకీయ ముఖ చిత్రమే మారి ఇవాళ చట్టసభలలో గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే అటు రాష్ట్ర ఆహ్, శాసనసభ వరకు అట్లాగే లోక్‌సభ వరకు కూడా బీసీల యొక్క ప్రాతినిధ్యం పెరిగేటువంటి ఒక శుభ పరిణామం జరిగే ఆస్కారం ఉంది. చూద్దాం మరి అది అన్ని రకాలుగా అన్ని సమస్యలను పరిష్కరించుకొని ముందుకెళితే రాబోయే కాలంలో ఒక సామాజిక న్యాయం లేదా రాజకీయ సామాజిక న్యాయం జరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ఆశించవచ్చు. నమస్తే.